4-5 రోజుల నుంచి ఫ్రెండ్స్ ఈ టాపిక్ నేను పెద్దగా నిజంగా కాన్సన్ట్రేట్ చేయలే. నాకు ఒక 4-5 ఫోన్లు వచ్చినాయి, అన్న దీని మీద నువ్వు ఎందుకు స్పందిస్తలేవనని. పాస్టర్ ప్రవీణ్ ఈడు ఓడో కూడా నాకు తెలియదు. అట్లా మాట్లాడక గిరీష్, మొన్ననే ఆడు పాపం దేవుడి దగ్గరికి పోయిందంటే మళ్ళా ప్రేజ్ ద లార్డ్ అని అంటారు కదా వాళ్ళు. ఏమంటారు? ప్రేజ్ ద లార్డ్ అని అంటారు కదా. లార్డ్ దగ్గరికే పోయిండ్రు కదా. లార్డ్ దగ్గరికి పోయిన తర్వాత మళ్ళా మనం అందరము ఎందుకు పోయినరు అని అంటే ఏం చెప్తాం? నేను మా ఉదయం కూడా పిలుస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ వాడు పోయిండు. వెనకటి కాడ పేడేంద్ర ఒకడు ఉండడు, పంది లెక్క ఉంటాడు చూడాలి, కత్తి మహేష్. ఇన్నడు తిక్కలేసి శ్రీమన్నారాయణుడు ఇట్లా లేచిండు శేషశయన ఆసనంలో నుంచి ఇట్లా లేచి, స్వామి ఏమైంది అని అంటే జర ఇప్పుడే వస్తా అని చెప్పి ఇట్లా సుదర్శనం చేసి ఇట్లా సుదర్శన చక్రాన్ని కూడా ధారణ చేయాలి. ఇట్లా ఆయన ఆలోచించుడు కత్తి మహేష్ గారు డుమ్మని అన్నాడు, బొంగులో కలిసిపోయాడు. ఈడు కూడా ఇష్టం వచ్చినట్టు ఇగో ఇప్పుడు చూడండి, ఆడు కూడా యాక్సిడెంట్ కుక్క సాగు గట్టనే వస్తారు మళ్ళీ. ఇప్పుడు గిరీష్ నువ్వు సచినోన్ మీద గట్లా మాట్లాడతావా అని అంటే ఇది మర్డర్ అని అంటారు. అండ్ వ్యక్తిగత జీవితంతో నాకు సంబంధం లేదో పెద్ద లిస్ట్ రాసిరు నిన్న. అసలు ఏంది పై పాస్టర్ ప్రవీణ్ గాంధీ అని అంటే ఈయనతో చదివిన ఇక ఈయనతో కాదేమో వేరే వాళ్ళేమో వాళ్ళు, అది ఆడికి వద్దాం మనం తర్వాత. ఏంద్రాబాయి లొల్లి అన్నట్టు పెద్ద చిట్టా రాసిండు. అయితే ఇక హైలైట్ చూడు, పాస్టర్ ప్రవీణ్ డెత్ ఏదైతే ఉందో అది మెటికులస్గా ప్లాన్ చేసిరట. అంటే ప్లాన్ చేసి చంపిరట. ఎవరిని? ప్రవీణ్. ఈ ప్రవీణ్ గారిని. ఈడో పెద్ద దావుదు, ఈడో పెద్ద హఫీజ్ సయ్యదు, ఈయన మొత్తం మెటికులస్గా ప్లాన్ చేసి చంపిరట. ఎందుకు చంపుతారు ఈయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాకు ప్రాణభయం ఉందా? లేదు. రాజ్యాంగబద్ధంగా ఉందా? మనం ఎందుకు ఉంటుంది? కరెక్ట్గా మళ్ళా చూస్తే ఎంత మంచిగా ఉన్నది, చూడసక్కని ముఖం ఇది, చూడసక్కని ముఖం, తీయవప్పు లెక్క ఉంటుంది ముఖం, మంచిగా ముద్దపప్పు లెక్క. అసలు అంటే ఎందుకు చంపుతారా? మెటికులస్ ప్లానింగ్ చేసి చంపిరట. ఎవరంటారు మళ్ళా? హల్లెలూయా అక్క, మతన్మాదం గురించి మాట్లాడటం మళ్ళా. హల్లెలూయా అట్లా అనొద్దు నువ్వు. వాళ్ళు ప్రేమ వంచనీకి వచ్చిర్రు, వాళ్ళు ప్రేమ వంచనీకనే వచ్చిండ్రు. వాళ్ళు అవసరమైతే వాళ్ళ రక్త దానం చేసి శాంతి నెలకొల్పనీకి ప్రయత్నం చేస్తారు. నువ్వు ముస్లింలని క్రిస్టియన్లని అనకు. మళ్ళా ఆడోకోడు ఉంటాడు, ఆడిని ఇప్పుడు నువ్వు ముస్లిం క్రిస్టియన్ అని అన్నావు అనుకో, ఆడిప్పుడు ఏరుగుతున్నాడు అనుకో, ఎవడు అజయ్ గాడు ఖమ్మంకేని ఆడు కడుక్కోకుండా వస్తాడు వీడికి. నువ్వు అట్లెట్లా అన్నావు? మేమిద్దరం ఒకటికే పుట్టినాం అనంటే సంసారం పక్కపక్కన రూమ్లలో చేసినారా అని అనాల. ఒకడే తండ్రి అబ్రహం, వాడే అన్నాడు, ఆయన అన్నాడు, అజయ్ అన్నాడు, అజయ్ అన్నాడు ఎర్రప్పన అలియాస్ ఎర్రప్ప. అజయ్ అన్నాడు. రాజకీయ దృక్పథం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినట్టున్నాడు. నాకు కాంగ్రెస్ ఎన్ని రోజులు నన్ను ఏం పట్టించుకుంటావనంటే, ఏం పట్టించుకోవాలరా నిన్ను? పో, నీ పేరేదో ఉంది ఎర్రప్పనట, పో ఎర్రిపనులు ఏకిడ. నాకు ఇంకో మాట వచ్చింది మింగుకుంటున్నా, ఏ ఎరిమాటలు చేయకపో అని ఉంటాడు. పోంగనిగా ఏదో కథ అల్లాలి కదా. కథ ఏ కథ అల్లిండు? ఏం కథ అల్లిండు? మనం ఒకటి. అరే ఫాల్తుగా నేను నీకే చెప్తున్నా, మనం ఒకటని నువ్వు అంటున్నావు. మీ కేరళ పాస్టర్లేమో లవ్ జిహాద్లో మా క్రిస్టియన్ పిల్లలు 400 మంది గాయబైని చెప్తున్నారు. నీదే నువ్వు పోసుకో, గ్లాస్లా తాగు, మళ్ళీ అదే పోయో, మళ్ళీ అదే తాగు, దాంతోనే స్నానం చేయి. నేను నీళ్ళ గురించి మాట్లాడుతున్నా, నీకు వేరే అర్థమైందేమో. అర్థమవుతుందా మిస్టర్ అజయ్? ఇప్పుడు చూడు, మెటికులస్ ప్లానింగ్ అంట. ఎవరంటారు? హల్లెలూయా అక్క. ప్రామినెంట్ పాస్టర్ ఇన్ ఇండియా ఫౌండ్ డెడ్ ఎ మంత్ ఆఫ్టర్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్స్ ఆన్ హిస్ సేఫ్టీ. సరే వీడికి ప్రాబ్లం సేఫ్టీ లేడుంది అని ఆలోచించినాం అనుకో. వీళ్ళందరూ ఏమన్నారంటే, ఉదయ్ చంపినరు, బండి కింద పడ్డది, హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు, కువ్వత్ దెబ్బలు తగిలినాయేమోరా. కువ్వత్ అంటే తెలుసా? తెలంగాణలో మంది అక్తది, ఇట్లా షాక్లో చచ్చిపోతాడు మనిషి. నీకు అర్థమైందా? పంచ్ అంటారు దాన్ని, భగవంత్ పంచ్. అయితే ఇప్పుడు భగవంతుడు పంచ్ కొట్టిండా లేకపోతే నిజంగా దుష్మన్లు పంచగొట్టారా అన్నది ఇన్వెస్టిగేషన్. అందులో నేను దర్యాప్తు చేసుకోలేను. బట్ ఇది మర్డరా కాదా? గ్రాక్ని అడుగుర్రా, గ్రాక్లు అడుగుర్రి. మీకు ప్రతి సావు ఆత్మల వ్యవసాయమే కదరా, ఆత్మల వ్యవసాయమే మీకు ప్రతి సావు. మనం ఈడున్నప్పుడే స్వర్గం, ఈడున్నప్పుడే నరకం అని అంటాం. మానవ నీ కర్మనే నీ ఫలం అని అన్నట్టు మన సనాతన ధర్మం చెప్తుంది. వీళ్ళు ఏమంటారు? సచ్చినాక నువ్వు స్వర్గానికి పోతావు, పరలోకం. అరే అది పరలోకమా పరలోకమా ఏ లోకమా పక్కకు పెట్టరా. నేనేమంటున్నా, బతుకున్న నాళ్ళు ఇదే స్వర్గం ఇదే దుఃఖం. తల్లిదండ్రులను చక్కగా చూసుకో. ముల్లోకాలను తిరగలే గణేశుడు, తల్లిదండ్రులను తిరిగి ముల్లోకాలు తిరిగినట్టు అన్నాడు. ఇది నా సనాతనం. నీకేం తెలుసు? మమతల హోమం నా సనాతనం. నీకు తెలియదు, హాఫ్ నాలెడ్జ్ గాడివి. ఆడు శంకర్ జాతికి అల్లు ఉంటారు కొంతమంది, ఏడ ఊరుతారో ఏడ పెరుగుతారో తెలియదు. ఆళ్ళాడికైనా వస్తారు, వచ్చి ఏదేదో మాట్లాడతారు. పక్క రూమ్లలో సంసారం చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని అంటే, గిరీష్ భాయ్ నీకు మొత్తం కూడా
కంప్లీట్ కన్వర్జేషన్లలో ఇప్పుడు దాకా జరిగిన ఎపిసోడ్లలో ఈ ఎలయమలయగాలు మాట్లాడారు కదా, ఏమో పేరు చెప్పినావు నువ్వు, పేరు తీసుకోకు, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి. వీళ్ళందరూ మాట్లాడారు కదా అవలగాన్లు, ఈ అవలగాన్లు మాట్లాడిన దాంట్లో నీకు ఒక్కటన్నా పాజిటివ్ అనిపించింది అంటే బ్లడ్ టెస్ట్ చేసినాక చెప్తా అది పాజిటివా HIV పాజిటివా అని చెప్పిన. నాకు పాజిటివ్ కనబడలే. ఇప్పుడు పాజిటివ్ కనబడాలంటే ఆధారాలతోనే చిత్రగుప్తు కదా మళ్ళీ. వీళ్ళది పాజిటివ్ ఏడ కనబడుతుంది అని అంటే బ్లడ్ టెస్ట్ చేసినాక చెప్తా బ్రదర్ వీళ్ళది పాజిటివా HIV పాజిటివా, అంతే కదా. నేను మాట్లాడిన తప్పేం వీళ్ళు ఏమంటారు ఇది మర్డర్ అంటారు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు SPA డైరెక్ట్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఏమనని పంపించినాము, ఇన్వెస్టిగేషన్ కావాలా, దానికి రావాలా, ఆయన ఏం తీసుకున్నాడు, ఏం మనోడు వెనకటికి డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడట. మడరోడుకుందంట పాస్టర్ ప్రవీణ మనోడు సొక్కమైనోడు దేవపుత్రుడు అంట. ఈడో రాసిరీడ ప్రామినెంట్ పాస్టర్ ఇన్ ఇండియా. పడగలది పగిలింది అని చెప్పి ఒక పాపం ఎవరో మహిళ కూడా వాడింది పాట, పగడ అల్లా పగిలిందా. నేను వాడమంటే ఇంకా ఖతర్నాక్ వాడతా. నాకు వచ్చిన ఈ నోట్లకు కానీ ఈ మధ్య జర ఎందుకు అని చెప్పి నేను ఆగిపోయినా. గిరీష్ నువ్వు సచ్చినోని మీద ఇట్లా కమెంట్ చేస్తావనంటే ఆ సచ్చినోడు నా దైవాన్ని కమెంట్ చేసిండు. నేను ఆడుకొస్తా భర్పూర్ వస్తా. అయితే వీడికి ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్ ఫర్ హిస్ సేఫ్టీ అంట. ఇందులో ఉంది అందులో లేదని, అందులో లేకుండా ఇందులో వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి దుంకి ఆడికేం దుంకి ఈడికేం చేసినా పాల్ని అడుగుతున్నా. కేఏ పాల్ అలా నేను హిందువే. కేఏ పాల్ గారిని అడుగుతున్నా సేఫ్టీ కన్సర్న్ అని అంటే, ఇప్పుడు సార్ మీ మీద ఎవరైనా దాడి చేసిర్రా, నాకు చాలా ఇష్టం నువ్వు కేఏ పాల్, నువ్వు తోపు. అసలు భారతదేశంలో నిన్ను మించిన తోపు ఎవ్వరు లేరు. అది నువ్వు కామెడియన్ రూపంలో తీసుకో, ఇంటలెక్చువల్ రూపంలో తీసుకో, ఎడ్డోడ్ రూపంలో తీసుకో, నువ్వు పరకాయ ప్రవేశం చేసిన ఒక దైవపుత్రుడివి. నిన్ను అర్థం చేసుకోవాలని అంటే కనీసం ముంగట 3 తరాలు వెనకకేటి జన్మలు సరిపోవు కేఏ పాల్, సరిపోవు. అభిమాని నేను నీకు. అరే నువ్వు ఆ జమానాలో బోయింగ్లలో తిరిగినోనివి, మేము బోయింగ్ కాదు కదా, బోయింగ్ టైర్ చూడలే, నేను బోయింగ్ టైర్ బొమ్మను చూడలే సార్, నేను బోయింగ్ బొమ్మను చూడలే. నువ్వు బోయింగ్లు కొరి తిప్పినోడు, నువ్వు ప్రపంచ శాంతికై బట్టలు చింపుకొని చెడ్డిప్పుకొని తిరిగినావు. నేను ఇప్పటికి గిన్నిస్ రికార్డు ఉంది, గిన్నిస్ రికార్డు ఉన్నది నీ మీద. 14 లక్షల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవాంజలిస్ట్ ప్రోగ్రాంలలో నీదొకటి. నువ్వు అంత పెద్ద తోపు మనిషివి, మళ్ళీ వీడి మీద సేఫ్టీ కన్సర్న్లు ఉంటే నువ్వు కట్టలు కడుతున్నావు. ఇలా సచ్చినాక ఎందుకు వచ్చినావు బయటికి? దానికంటే ముందు అరే హౌలగా అట్లా మాట్లాడొద్దురా, సీతమ్మని అట్లా అనొద్దురా. వీడు ముస్లింలను అన్నాడా తెలియదు, ఎవడు ఈ ప్రవీణ్ గారు. పగడ్డ అల్లా పగిలిందా, నువ్వు ముస్లింలను అన్నావుగా తెలియదు, హిందువులను అన్నా తెలియదు, నీ దుష్మన్లు ఎవరో నీకే తెలియదు. వాళ్ళ నాన్న ముస్లిం. మళ్ళా సెక్యులర్ దేశం బాయ్. ఉదయం నువ్వు అట్లా నాకు ఇప్పటిదాకా నేను ఏమన్నా, గజనిగాడు ఎందుకు వచ్చిండు? ప్రేమ వంచనీకి వచ్చిండు. వీళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రేమ వంచనీకి వస్తారు. మళ్ళా షర్మిల అంటే ఏంది? షర్మిల అంటే ఏంది? షేర్మిలా. అడవిలో పోతే షేర్ కలిసినప్పుడు షేర్మిలా అని అన్నప్పుడు షర్మిల. కేఏ పాల్ తెలుసు కదా మీకు, ఎట్లుంటాడు స్మార్ట్ బాయ్ ఆయన. ఇప్పుడు ఈడ లెక్క ఇటుకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద దర్యాప్తు చేస్తానన్నాడు. ఇప్పుడు చూడు మనోడు ఏం మాట్లాడిండో చూడు. ప్రవీణ్ నా కొడక 2 గుడ్లు పీకేసి నా కొడక నీ 4 కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాను. వాయమ్మో, ముందు నీ క్రిస్టియానిటీలో మంచి ఉంది, చెడే ఉంది, అది కడుక్కోరా. నేను క్రైస్తవ సోదరులకు చెప్తున్నా, సోదరులారా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడటం లేదు. కానీ ఈ ప్రవీణ్ అనే అనుభవం మా ప్రవక్త గురించి, మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా క్షమాపడాలని మీరు సచ్చినాక బతుకుతున్నావు చూడరా పకడాలా. నువ్వు అంతకుముందు ఎవరికి తెలియదు, నువ్వు ఎవడో కూడా తెలియదు. ఎవడు కూడా సచ్చినాక బతుకుతున్నావు చూడు, ఇదిరా నీ జన్మ, ఇది నీ జన్మ. నువ్వు నిజంగా చచ్చిపోయే ఉంటే, నీ నిజంగా ఆత్మ నరకంలోనో స్వర్గంలోనో ఉంటే, ప్రేతాత్మ పోయి నాకు ఒకసారి కనబడరా, నన్ను పీక్క తినరా, రక్త పిశాచివై నన్ను గొరుకురా, నేను కూడా చూస్తా. హౌలా తమాకులలా నీకు ఇప్పుడు ఎవడరా దుష్మను? ప్రవీణ్ సచినోన్ మీద మాట్లాడుకోవాల్సి వస్తుంది చూడు. జస్ట్ ఇలా ఆన్ పబ్లిక్ డిమాండ్ మాట్లాడుతున్న ఫ్రెండ్స్, ఇది అంతే. నాకు ఇష్టమే లేదు వీడి గురించి మాట్లాడడం. ఎందుకు ఇష్టం లేదు అని అంటే వీడు సనాతన ధర్మాన్ని ఏ రకంగా భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. అండ్ అవి కూడా చెప్తున్నా, భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లా ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది.
మా అక్క సిఐ ఆ ఊరికి. వామ్ము ఇది డైరెక్ట్ చెప్పినావు. మళ్ళీ మా తెలంగాణలో కొంతమంది నాయకులు ఉన్నారు, ఇది మళ్ళీ దవ్వుతారు. నోట్లు దొరికినట్టు ఈడ 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 అని దవ్వుతారు. మళ్ళీ యుగిసుంటోడు మటర్ దగ్గర పెట్టినావు అది మొత్తం ఫ్యామిలీకి ఫ్యామిలీ. ఉదయ్ నీకు తెలుస్తుందా? ఫ్యామిలీకి ఫ్యామిలీ క్రిమినల్స్. ప్రవీణ్ పాబ్లో ఎస్కోబారీడు డ్రగ్స్ తీసుకుంటుండే, మర్డర్లు చేసిన, కొట్లాట, పీకుడు. మళ్ళీ చిరునవ్వుతో అని చెప్తున్నాడు. వీడి గురించి టీవీ ఛానళ్ళల్లో పెద్ద డిస్కషన్ ఫ్రెండ్స్. బ్రేకింగ్ కొత్తస్తమానం బ్రేకింగ్. వీడి నెత్తి మీద 100 రూపాయలు పెడితే పాదాల మీద నడిచినటువంటి ఒక యాత్ర చేసిన మా షర్మిలక్కకు నేను చెప్తున్నది ఏమనగా, నెత్తి మీద 100 రూపాయలు పెడితే మీ పాస్టర్లు 10 పైసలకు అమ్ముడుకోరు. యావత్ పాస్టర్లు అని అంటావా అని అంటే యావత్ పాస్టర్లు వీళ్ళకి ఎవడో సపోర్ట్ చేసి అందరినంట. సమాజానికి ఉపయోగపడ్డా. ఇగో చూడు మతతత్వాలు ఎట్లా రెచ్చగొడతాడో చూడు. చూడు సౌండ్ రాదు వస్తుంది. అన్మ్యూటే ఉంది, అన్మ్యూట్లోనే ఉంది. ఏమైంది ఇది మీరు ముందు చూసుకోవాలి. ప్రభువును తెలుసుకోకుండా ఒకరిని నా స్నేహితుడే నాకు కలుసుకుంటుండే మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశాడు. అంటే చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు. ఒకరోజు నేను ప్రభువును తెలుసుకోకుండా ఒకరిని మర్డర్ చేసిన అన్నాడు, కుద్దు ఒప్పుకున్నాడు. దీని మీద డిస్కషన్ అవసరమా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆపే జై టైం అవుతుంది. మళ్ళీ అది బ్యాక్ వెళ్ళిపో. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే స్లైడ్కి వెళ్ళిపో. ఇప్పుడు అంటే సీతామాతను కూడా ఎంత హీనంగా మన శ్రీరాముడి ధర్మపతిని సీతామాతను ఉద్దేశించి ఎంత హీనంగా మాట్లాడిందంటే ఈ పాస్టర్ గాడు, వీడు సస్తెంత బతుకుతెంత అని అంటే ఇడు అసలు ఒక జీవికి కూడా కన్సిడర్ చేయదు దీన్ని. బతుకున్నప్పుడు మతతత్వాలు రెచ్చగొట్టిండు, సచ్చినాక మళ్ళీ బతకనికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మతతత్వంతో. నువ్వు సీతామాతని ఏదో అన్నావు కదరా, నేను నీకు పెట్టు. అక్కర్లే ఉండని, ఇప్పుడు లేట్ అవుతుంది. సీతామాతని ఘోరంగా అన్నాడు. ఇక నేను అది పెట్టి ఇంకా రెచ్చిపోదలుచుకోలే. మళ్ళీ నీ అమ్మ సుఖమైన వాళ్ళారా? ఇప్పుడు నేను డైరెక్ట్ అడుగుతున్నాను. నువ్వు నా సీతామాతని అన్నప్పుడు, మా అమ్మని అన్నప్పుడు నేను మీ అమ్మని కూడా అంట. నాకు ఈ కనికరాలు లేవు, సాఫ్ట్ హార్టెడ్గా నేను మాట్లాడా. కట్టర్ హిందూ నేను కూడా. నువ్వు కట్టర్ పాస్టర్ కానీ పెట్టలను, నేను కూడా కట్టర్ హిందూని. నేను కానీ నోరిప్పిన్ననుకో మీ బొందలగడ్డల మీద మూలలు కొడతాం. అలా నేను జర సభ్యతంగా ఉంటా, గంతే నటిస్తా. భారత రాజ్యాంగానికి జర కట్టుబడి ఉంటా కాబట్టి చెప్తున్నా. నాకు కొడక లేకపోతే చెప్తున్నా కదా, నీ ఇంటిల్లాదులను లెక్క పెడతా. అమ్మలను అక్కలను చెల్లెలను ఎవరిని వదిలిపెట్టా. నువ్వు సీతామాతను ఏమని మాట్లాడినవారు? ఇదో ఫ్యాషన్ అయిపోయింది అదరా మీ అందరికీ. అడ్డగోలుగా మాట్లాడిండు. వీడి మీద ఒక పెద్ద చర్చ. దానికి మద్దతుగా ఒక అజయ్ అయినటువంటి ఖమ్మంలా. నీకు అమ్మనాయన లేరా? నీకు అక్కజల్ల లేరు అజయ్? నీకు అక్కజల్ల లేరా అజయ్ అని చెప్తున్నా. రాజకీయాలు చేసేది ఉంటే హుందాగా చేయి, సబ్జెక్ట్ పెట్టుకొని చేయి. సంసారాలు చేసినారు పక్క రూమ్లలో, మేము ఒకటని. మళ్ళీ కేరళలో 400 మంది క్రిస్టియన్ మహిళలను లవ్ జిహాద్లో ట్రాప్ చేసిరని మీ పాస్టర్లు చెప్తున్నారు. చూసుకో, అది సర్ప్రైజ్ అని తీసుకొని నీది నువ్వే దర్శకొని వస్తావు. మళ్ళీ అజయ్కి చెప్తున్నా, నీ చిట్టా ఇప్పంటావా? నీ జిందగీ చిట్టా మొత్తం ఇప్పంటావా అంటున్నా. ఆడ వ్యాక్యూమ్ కనిపించిన, అది రాజకీయ వ్యాక్యూమ్. నన్ను ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నారు. మీ అమ్మలని, మీ అక్కలని, మీ చెల్లెలని ఇట్లనే టార్గెట్ చేస్తే నడుస్తుందా మీకు? చిత్రగుప్తు ఛానల్లా జర సభ్యతంగా ఉన్నాం కాబట్టి జర మింగుకున్నాం అంతే. ఇవి లేకపోతే చెప్తున్న బిడ్డ నోరికి రికం ఉండదు. నోరికి రికం ఉండదు. ఏం బిక్తావురా పోయి నువ్వు? నాకు అర్థం కాదు. కానీ రాడ్లు పెట్టుకొని వాడు అంటారు రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నా అంటే పోలీసులు వచ్చేదాకా నేను బతకాలంటే మళ్ళీ ఆ రూల్ నాకు కూడా వర్తిస్తుంది. ఆ రూలు నీకేదైతే వర్తిస్తుందని అన్నావు చూడు, రైట్ టు సేఫ్ యువర్ సెల్ఫ్ విచ్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్తున్నావు చూడు. నువ్వు పుట్టినాక చదివినవేమో లా, నేను తల్లి కడుపులు ఉన్నప్పుడే నేర్చుకొని పుట్టిన సగంలా. నీకు నాకున్న డిఫరెన్స్ అది. ఏం మస్కరా పని అయిపోతుందా మీ అందరికీ? వాడు ఏం మాట్లాడింది తెలుసా అజయ్? సీతామాతని ఘోరంగా హీనం చేసి మనం సపోర్ట్ చేసుకోవాలట. సిగ్గు తప్పినోడ దమ్ము ఉంటే, జిగర్ల దమ్ము ఉంటే, మొగ పుట్టుక ఉడితే, భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఒంటికాల మీద పోరాటం చేయి. నీ సబ్జెక్ట్ మీద పోరాటం చేయి. చిత్రగుప్తుల మా సబ్జెక్ట్ మీద పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్కడికి ట్రెండ్ అయిపోయింది మాట్లాడు. నువ్వు హాస్టల్లో ఏమేమి కథలు పడ్డావు మాకు తెలియదా? తీద్దామా మళ్ళీ బయటికి మొత్తం? నువ్వు చెంచా పెట్టి గీక్తే చెటాకు దొరకది మాది. జోహే సోహే, ఉంటే ఉంటాం, పీక్తాం. నెక్స్ట్ టైం సీతామాత దగ్గరికి ఎవరన్నా వస్తే అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ది పోలీస్ డిపార్ట్మెంట్, సరే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే వాడి మీద కేసులు బుక్ చేయకుండా కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి మీరు వదులుతున్నారు చూడు, మీ డిపార్ట్మెంట్ పైన గౌరవం తగ్గుతుంది సార్. ఇంకొక విషయం, వాడు సీతామాత అన్నోడి పైన ఇంత పెద్ద చర్చన. ఛానళ్ళకి సిగ్గుశరాలు ఉండొద్దు. ఛానల్లో మనం కూడా హిందువులు కొన్ని హిందూ ఛానళ్ళు కూడా ఉన్నాయి కదా,
నువ్వు వేరే పార్టీకి సపోర్ట్ చేసుకుంటావచ్చు, కానీ డిఎన్ఏ హిందూ కదరా బాయ్. కేవలం ఒక టీఆర్పీ వ్యూస్ వస్తే ఆడేదో $2 వేస్తాడని యూట్యూబ్ వాడు గీడిని ప్రమోట్ చేస్తామా మన ఛానల్లో. నాకు కూడా సిగ్గుండాలి నేను ఇలా మాట్లాడుతున్నానంటే. వీంది మావాడు నాకు కుసబెట్టినిపించిండు, మా ఇద్దరు పోరలు ఉదయ్ ఇంకా జై. అన్నా నువ్వు ఇది ఎందుకు మాట్లాడతలేవన్నా, నువ్వు ఈనానడే ఫాల్తుగాడి గురించి ఏం మాట్లాడతాడు, సీతామాతను ఏమన్నాడు ఈయన అని వినిపించారు నాకు. అని అమ్మ నా అక్క నాన్న చెల్లెని ఏంచుతో ఎట్లుంటుంది, బునాంచుతాం బిడ్డ మళ్ళీ నూనెలో ఏంచి. ఒక్కొక్క మాట ఎట్లా మాట్లాడతామంటే నూనెలో ఫ్రై చేసినట్టు మాట్లాడతాం, చర్ర అనాలా, పెయిల మొత్తం కంపరంలు ఇవ్వాలా, బతుకుండి సస్తారు మళ్ళీ మీరంతా మాటలతో. రాజ్యాంగ బద్ధంగా ఉన్నాం కాబట్టి నాటకాలు చేస్తున్నారా మీరంతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా. పెట్టుకో ఇంట్లోకి తీసుకోవో, మళ్ళీ ఇద్దరు బాయ్ అని అన్నారు కదా, ఆడ మళ్ళీ బాయిలు ఏం చేస్తాడో చూడాడు. ఆడ మేకకు పెళ్ళానికి చెల్లెలకు తేడా ఉండదు, ఆడ అన్ని హలాల ఆటరాలు. పోమలా సీతామాత అన్నోనికి మీరు సపోర్ట్ చేస్తారు, తర్రపై నాకు అర్థం కాదు. కానీ అజయ్ గాడుగా రాముడు చచ్చిపోయినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన అయ్యా బతుకుండి చచ్చిపోయాడు నీ మాటలు అన్నందుకు. రే నీ అయ్యకు పిండం పెట్టి పోయి మళ్ళాడ నువ్వు రాముడు అంట ఎవరా చచ్చిపోయినాడా, నీ అయ్య చావడా, నీ అమ్మ చావదా, నీ తాతలు చావలే, నువ్వు చావవా. రే శ్రీకృష్ణుడు భగవద్గీతలా ఒక మాట చెప్పిండ్రా, శ్రీకృష్ణుడు ఈ శరీరాన్ని ఇడిచిపెట్టే రోజు వచ్చింది నాకు అని చెప్పి అర్జునుడికి చెప్పిండు. నువ్వేంది, నీకేంది, మరణమేంది, పరంధామ నువ్వు చావుడేంది అని అంటే, అత్యంత బలవంతుణ్ణి నేను బ్రహ్మాండంలా, ఈ బ్రహ్మాండంలా అత్యంత బలవంతున్నైన నాకు ఎప్పుడైతే పని ఉండదో ప్రకృతి యొక్క సంతులన్ బిగడాంచిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది. ధర్మాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు మీది పాండవులది, నేను ఈ శరీరాన్ని వదులుతున్నాను అన్నాడు. ఇది నా దేవుడు. ఇప్పుడు నేను మాట్లాడాలా, మళ్ళా మీ యేసుప్రభు గురించి మాట్లాడాలా, ఉందా ధైర్యం? నేను ఒక్కొక్క కొట్టుడు కొట్టినాక మాట్లాడిననుకో మళ్ళా తట్టుకోరు చెప్తున్నా. ఇప్పటికీ నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నా, ఎంత రేషం వచ్చినా కంట్రోల్ చేసుకొని ఉంటున్నా. ఏం మాటలు రావే, సీతామాతని ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు? పోలీసు వాళ్ళకి తెలివితేటలు ఉండాలన్నట. పిర్రల మీద పట్ట కొడితే చక్కగా అవుతారు వీళ్ళంతా. రాముడు చచ్చిపోయి నీ అయ్య చావడా, నీ అమ్మ చావదా, నీ తాత చావలేదురా, ఎవడు గుట్టినవరాను, సిగ్గుశరం ఉందా ఏమైనా మాట్లాడడానికి? మతతత్వ ఇది వారా మాట్లాడేది? నువ్వు నేను ఏదైనా మాట్లాడితే మతం గురించి మాట్లాడితే రాజ్యాంగబద్ధంగా మాట్లాడతా. వక్ఫ్ చట్టం మీద మాట్లాడినా, దానిలో ఉన్న సెక్షన్స్ గురించి మాట్లాడినా, అవి ఎంత అన్లాఫులో చెప్పిన, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మాట్లాడినా, అందులో ఉన్న డ్రాకోనియన్ సెక్షన్స్ మాట్లాడినా, రాజ్యాంగబద్ధంగా ఒక డెవిల్స్ అడ్వకేట్ లెక్క నిలదీసిన. నేను దేవుళ్ళ దగ్గరికి ఎప్పుడు పోలే, ఫోన్ కూడా ఎవడు నమ్మకం మాంది, ఆడ పిచ్చి ఆడిది, నా పిచ్చి నాది. నీ పిచ్చి మడత పెట్టుకో. గులాబ్ జామ్లు పేలిపోతాయి చెప్తున్నా, గుస్మాండం బద్దలవుతుంది అజయ్, జాగ్రత్తగా ఉండు. ఈ విషయం మీద క్రిస్టియానిటీకి ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి ఛానళ్ళు క్లోజ్ చేపిస్తా అని చెప్పేసి బహిరంగంగా వీళ్ళు ఎవరు విజయప్రసాద్ రెడ్డి కొంతమంది పాస్టర్లు వీళ్ళు హిందూ మతం మీద మాట్లాడొచ్చు. అప్పుడు సిగ్గులేని హిందువులను అడుగుతున్నా. మీరు ఛానళ్ళలో టీఆర్పీల కోసం నడుపుకున్నారు కదా, సిండికేట్ అయి కేసులు ఇద్దాం. వీళ్ళు మాట్లాడింది కరెక్టా? డైరెక్ట్ నువ్వు రాముడిని అట్లా అంటావా, సీతామాతను అట్లా అంటావా? అజయ్ అన్నట్టు ప్రతి ఇంటర్వ్యూలో రాముని తిట్టుడు ఇదే. నువ్వు ఇంకొకసారి అనరా, నువ్వు మొగోడవైతే ఇంకొకసారి అనరా. మనిషి పుట్టుక ఉడతావు కదా నువ్వు. ఇంకొక గలీజ్ మాట వచ్చింది, జస్ట్ మింగుకుంటున్నా అజయ్, ఇంకొకసారి నువ్వు అనరా. ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సార్, లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేస్తానంటే ఒప్పుకునేది లేదు సార్. ఇప్పటికీ ఈ ఛానల్లో మేము కంట్రోల్గా మాట్లాడుతున్నాం సార్. ముఖ్యమంత్రి అన్న గౌరవం మీకు ఇచ్చి మాట్లాడుతున్నాం సార్. హోంశాఖ మార్చులు కూడా మీరు సార్. సమర్థవంతంగా బద్దలు వల్ల కొడతారా, వాళ్ళది అసమర్థుడే మిగిలిపోతారా చరిత్రలా తేల్చుకోరు సార్. తెలంగాణ క్రిస్టియన్సే లేరని చెప్పేసి మన చెప్పారు ప్రభుత్వం. మళ్ళీ అట్లా ఉంటుంది. ఇక మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ న్యూస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకు, నిజంగా చెప్తున్నా. అయితే నేనేమడుగుతున్నా, పాస్టర్ గారి మీద, ఈ ప్రవీణ్ గారి మీద ఇంత పెద్ద ఎంక్వైరీ చేయమన్నాడు కదా. కావలరీ చర్చిలా ఈ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో, ఒక మైనర్ గర్ల్ సఫరింగ్, కిడ్నీతో సఫర్ అవుతుంటే ఆమె చచ్చిపోయింది. లాస్ట్ చివరి క్షణాలల్లా ఈమె చాలా సీరియస్ ఉన్నది అని చెప్తుంటే వాళ్ళ అమ్మ పాపము దైవభక్తితో నా పిల్ల ఏమన్నా మిరాకిల్ జరుగుతుందేమో అని చెప్పి ఇదేంటిది మన కలవారి టెంపుల్కి పంపించిండ్రు. కలవారి టెంపుల్కి పంపిస్తే మన ప్రార్థన చేస్తా అని చెప్పి కిడ్నీ ఫెయిల్ అయిన పిల్ల, రేపో మాపో పోతుందని అనుకున్న పిల్లని ఐసీయూ నుంచి బలవంతంగా హాస్పిటల్ నుంచి తరలించి, డాక్టర్లు అన్నారు ఇది చాలా డేంజరు, పిల్లకి ఏమైనా అయితే మేము రెస్పాన్సిబుల్ కాదనంటే సంతకాలు కూడా పెట్టించుకొని తీసుకొని పోయి నడవలేని పరిస్థితులు, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఎట్లుంటారో తెలుసా మనుషులు. అట్లాంటి పిల్లని అక్కడికి నడిపించిండాడు. చచ్చిపోయింది ఆ పిల్ల.
కేసు ఎవడి మీద బుక్ చేయాలరా? క్రిస్టియన్లను అడుగుతున్నా, సిగ్గు శరం లేని ఆ క్రిస్టియన్లను అడుగుతున్నా. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న చూడు మీ కలవరి చర్చు ఆ పాస్టర్ గాడు అన్న వదిలిపెట్టాలా అని అంటున్నా. July 3rd లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం LRPF కంప్లైంట్ ఫైల్ చేసింది ఈ కవలరీ చర్చ్ మీద. మీ కవలరీ చర్చ్ మీద తెలంగాణ బెల్లంపల్లి రీజన్ల పాస్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ అండ్ శరణ్ మీద కేసు ఫైల్ చేసింది. వెన్ చిత్రగుప్త్ స్పీక్స్ ఇట్ స్పీక్స్ విత్ డేటా. July 3rd లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫైల్ చేసింది. మీ లెక్క హాలో మాట్లాడా ఫాల్తుగాన్లారా. పాస్టర్ గారి మీద ఆడొక డ్రగ్గిస్టు, ఆడో మర్డరు, వాళ్ళ అక్కనే CI SI ఆమెనే కాపాడిందని అంటే ఇక మీరు అర్థం చేసుకోరు. ముఖ్యమంత్రి మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రి ఆ CI SI ఆ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటాడా? మోతబర్ ఉన్నదా, మొగతనం ఉన్నదా అని ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నా. మళ్ళీ ఇదేమైంది తెలంగాణ కేసు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కంప్లీట్ చేసిన July 3rdకి బెల్లంపల్లి తెలంగాణ బెల్లంపల్లి రీజన్లో ఏమైందని అంటున్నా. పాస్టర్ ప్రవీణ్ గారికి ఉల్టా యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసులు వేస్తాడు. చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తుంటాడు ఈయన. మళ్ళీ అయ్య ఎందుకు బతికిలేడు రా ప్రవీణ్ గారిని అడుగుతున్నా. నీ అయ్య బతికే ఉంటే ఓకే చల్లగా బతకని. సపోజ్ నీ అయ్య చచ్చిపోతే నేను వచ్చి అడుగుతా నీ ప్రార్థన వల్ల నీ అయ్య ఎందుకు చచ్చిపోలేదనని. అవలాగాలని చేస్తారు, గుర్తలన్నీ చేంజ్ అయిపోతాయంట మీ మళ్ళా. ఆడికి ఆగిపోయిందని అంటే కాదు, మిరాక్యులస్ హీలింగ్. ఏం మిరాక్యులస్ హీలింగ్? మళ్ళీ దీని మీద షెడ్యూల్ ఎందుకో మాట్లాడతలేదు? ప్రాణం కాదా? కనబడతలేదా? హల్లెలూయా బ్యాచ్ ఇట కనబడతలేదా? ఎందుకు 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 ఎవరు చెప్తలేరే? కలవరి మీద ఎందుకు మాట్లాడతలేదా? వాళ్ళే కదా అంతా, వాళ్ళ ఆయన నాదా ఓ నాదా ఈ బాధ కనబడతలేదా నాదా? ప్రైజ్ ది లార్డ్ చెప్పురి. మళ్ళా కాలు చేతులు లేని వాళ్ళకు కాలు చేతులు తెప్పిస్తారు. వాళ్ళ ఆయన్నేమో డైరెక్ట్ గిరిశెట్టి మంగమ్మ. ఇంకో కంప్లైంట్ చెప్తున్నా షర్మిలకు, K పాల్కి, అజయ్ గారికి కూడా చెప్తున్నా. గిరిశెట్టి మంగమ్మ 21 years మన ఆమె కొడుకు గిరిశెట్టి రాజేష్ సివియర్ ఫీవర్తో బాధపడుతుంటే హాస్పిటల్లో విడిచిపెట్టేసి ఈ మిరాక్యులస్ చర్చిలకు తీసుకొని వస్తే రాజేష్ చచ్చిపోయిండు. కవలరీ చర్చిలనే చచ్చిపోయిండు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఈ FIR కాపీ పెడుతున్న ఫ్రెండ్స్, కవలరీ చర్చిలా చచ్చిపోయింది.